అమరావతిలో 2 కీలక ప్రాజెక్టులు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రాజధానిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సముదాయం, అలాగే కేంద్ర ఉద్యోగుల నివాస సముదాయాల నిర్మాణానికి కేబినెట్ పచ్చజెండా ఊపింది. ఏకంగా 2534 కోట్ల రూపాయలతో వీటి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజధాని అమరావతిని గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దే క్రమంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 2534 కోట్లతో అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయ సముదాయానికి ఆమోదం తెలిపింది. 1299 కోట్లు కేంద్ర ప్రభుత్వ ఆఫీసుల కోసం, 1234 కోట్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నివాస సముదాయాల కోసం నిధులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే చోట కొలువు తీరనున్నాయి. అలాగే అమరావతి కేంద్రంగా పనిచేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం మల్టీ స్టోర్డ్ निवास समुदायालू ఉంటాయి. अमरावती नया शहर बन रहा है, तो नए शहर में कई सारे जो सेंट्रल गवर्नमेंट के ऑफिसेज हैं, इनको एक सिंगल कॉम्प्लेक्स में शिफ्ट किया जाएगा. बिखरे बिखरे से ऑफिसेज से काम करने में तकलीफ होती है, इंटीग्रेशन होने से कोऑर्डिनेशन प्रॉपर हो पाता है. तो सेंट्रल गवर्नमेंट ऑफिस कॉम्प्लेक्स अमरावती में बनेगा. 2 प्रोजेक्ट्स हैं, एक तो रेजिडेंशियल कॉम्प्लेक्स है और एक ऑफिस कॉम्प्लेक्स है. ऑफिस के बाद में मैं आता हूँ रेजिडेंशियल कॉम्प्लेक्स में अमरावती का. ये भी सेंट्रल गवर्नमेंट के जो एम्प्लॉयज पूरे प्रदेश में फैले हुए हैं, उनको एक जगह कंसोलिडेटेड वे में बनाने के लिए आज ये फैसला किया गया. इसके लिए करीब 17 एकर्स की लैंड राज्य सरकार ने दी है और 1500 रेजिडेंशियल क्वार्टर्स इसके लिए बनेंगे. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సిబిడబ్ల్యూడి అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ ఈ ప్రాజెక్టు కేబినెట్ ఆమోదం పొందే వరకు పట్టు విడవకుండా కృషి చేశామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సముదాయం కోసం సిఆర్డీఏ 22.53 ఎకరాలు కేటాయించిందన్నారు. అంటే ఇందులో 2 ఉన్నాయి. ఒకటి ఆఫీస్ వచ్చి 2 టవర్స్ 1300 దాదాపు 1300 కోట్ల రూపాయలు, 23 లక్షల స్క్వేర్ ఫీట్, 5 ఎకరాల్లో. ఇది కంప్లీట్ అయిన తర్వాత అప్ టు 8000 పీపుల్ని ఇది అకామిడేట్ చేయగలదు ఆఫీస్ స్పేస్. అదేవిధంగా 1800 కార్ పార్కింగ్ వచ్చేటువంటి పరిస్థితి. రెండోది తీసుకుంటే రెసిడెన్షియల్ కాంప్లెక్స్ 1234 కోట్ల రూపాయలు, 11 టవర్స్, ఇవి 31 లక్షల స్క్వేర్ ఫీటు, అంటే దాదాపు 1500 టైప్ 2 టైప్ 6 రెసిడెన్షియల్ క్వార్టర్స్ బేస్మెంట్ పార్కింగ్తో ఉండే విధంగా అధునాతనంగా మీరు చూస్తే ఈ డిపిఆర్లు ఇవన్నీ కూడా మేము దగ్గర కూర్చొని డిజైన్స్ ఇవన్నీ చేపించాం. సో ఈ డిజైన్స్ కూడా చాలా అద్భుతంగా మోడర్న్గా ఉన్నాయి. అయితే ఇది 2 సంవత్సరాలు పట్టింది మాకు. అనేక మంది అధికారులు, సిఆర్డీఏ అధికారులకి వీటన్నిటిని ఫాలో అప్ చేసినందుకు వారందరికీ గుంటూరు ప్రాంత ప్రజల తరఫున, అమరావతి ప్రాంత ఎంపీగా నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను.